ఇబ్రహీంపట్నంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్టూడెంట్ కిట్లను విద్యార్థులకు కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరిన వారు ఉన్నారని, ఎల్లప్పుడూ తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవించాలని, అదే విధంగా చిన్న వయసు నుంచే సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యేగా పనిచేసిన వసంత కృష్ణప్రసాద్ వైసీపీ ప్రభుత్వ విధానాలు నచ్చక వైసీపీలో ఉండి ప్రజలకు తానేం చేయలేకపోతున్నాను అనే భావనతో టీడీపీలోకి వచ్చి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి అహర్నిశలు ప్రజా శ్రేయస్సుకే శ్రమించే ఏకైక వ్యక్తి అని, అలాంటి మహోన్నతమైన వ్యక్తి మరోసారి ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఇదే మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికవడం అనేది ప్రజల ఆకాంక్ష అని, గత ప్రభుత్వంలో మైలవరం నియోజకవర్గ అభివృద్ధికై తన సొంత నిధులతో ఎన్నో గ్రామాలను ఇప్పటికే అభివృద్ధి చేసిన ఘనత ఆయనకి దక్కిందని, అంతేకాకుండా స్థానిక సమస్యలను ఆయన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించే స్వభావం కలిగిన ఏకైక వ్యక్తి అని అన్నారు. టీచర్స్ పిల్లల్ని చూసుకోవాలి, ఒక తల్లిలాగా చూసుకోవాలి. కాబట్టి మీరు కూడా చాలా ఉన్నత విద్యకి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. ఒకవేళ టీచర్ రావటం లేట్ అయినా స్కూల్లో మీ అందరూ కూడా క్లాసులకు వచ్చిన వాళ్ళు క్లాసుల్లోనే కూర్చోవాలి. ఏదో వచ్చాము బ్యాగ్లు అక్కడ పెట్టేసాము, బయటికి వెళ్ళాము, తిరిగాము, ఆడుకున్నాము, వచ్చాము అంటారు. మీరందరూ కూడా స్కూల్లో క్లాసుల్లోనే కూర్చోవాలి. ఎందుకంటే టీచర్స్ కొంతమంది ఇళ్ళ దగ్గర నుంచి వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ క్లాసులో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా చిన్నపిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు కూడా రావాలి కాబట్టి లేట్ అవుతూ ఉంటుంది. అవన్నీ చూసుకుంటా మీరు కూడా చాలా జాగ్రత్తగా స్కూల్లో చదువుకోవాలి. మీ పేరెంట్స్ కూడా ఎన్నో బాధలు పడుతూ మీరు స్కూల్కి పంపిస్తారు. కాబట్టి మీరు కూడా వచ్చి స్కూల్లో చక్కగా చదువుకోవాలి. అది కష్టపడటానికి వెళ్తారు, మీరు స్కూల్కి వెళ్ళమని చెప్తారు. కాబట్టి మీరు కూడా వచ్చి చక్కగా స్కూల్లో కూర్చొని చదువుకోవాలి. గవర్నమెంట్ స్కూలే కదా అని మీరు చిన్న చూపు చూసుకొని చదవకుండా బ్యాగులు అక్కడ స్కూల్లో వేసేసి బయటకు వెళ్ళిపోవడం అనేది చేయలేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు కూడా గవర్నమెంట్ తెచ్చుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది నేను. కాబట్టి కష్టపడి చదువుకోండి, బాగా చదువుకోండి, టీచర్స్ని గౌరవించండి, సార్లను గౌరవించండి. టీచర్స్ ఏదైతే చెప్తారో అది ఇబ్బంది కావాలని టీచర్ని ఇబ్బంది పెట్టించండి. మిమ్మల్ని కూడా అలాగే ఇబ్బంది పెట్టకుండా ఒక పిల్లలాగా చక్కగా చూసుకుంటారు. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా టీచర్కి చెప్పుకోవచ్చు. ఆ టీచర్ గారు మీకు దగ్గరగా చెప్తారు. తీసుకెళ్తాము ఆ ప్రాబ్లమ్ని. ఆయన వచ్చి మనందరికీ సాల్వ్ చేస్తారు. ఆయన కొన్ని కారణాల వల్ల వైసీపీ ప్రభుత్వం నుంచి ఇందులోకి వచ్చాడు. ఆ ప్రభుత్వంలో ఉండి చేయలేని పనుల్ని ఈ ప్రభుత్వంలోకి వచ్చి నేను చేయాలి, ప్రజాసేవ చేయాలి, నేను ప్రజలకు దగ్గరగా ఉండాలి, అందులో గెలిచి ఏమీ చేయలేకపోయాను కానీ ఇందులోకి వచ్చి నేను చేయాలి, చేస్తాను అని మా అందరికీ మాట ఇచ్చారు. కృష్ణప్రసాద్ గారు అన్నారు అంటే మాత్రం ఆ మాట చేసి తీరుతారు. ఆయన దగ్గర చాలా మంచి గుణతత్వాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు అంటే కొంతమంది ఏదో వస్తారు వెళ్తారు అన్నట్టు కాకుండా ఆయన మాత్రం మనందరికీ అందుబాటులో ఉంటారు. ఏ పని అడిగినా కానీ చేసి పెట్టారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నా కూడా, మేము ఒక టీడీపీ ప్రభుత్వంలో ఉన్నా కూడా మాకు ఒక సమస్య వల్ల ఆయన దగ్గరికి వెళ్ళాము, ఆయన మాకు చేసి పెట్టారు. కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు పిల్లలు అవ్వచ్చు కానీ మీకు ఇప్పటి నుంచే ఉంటుంది. ఒక మంచి బుద్ధి ఏర్పడాలంటే ఇప్పటి నుంచే ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక సాయం చేశారు అంటే అది ఎల్లప్పుడూ మర్చిపోకుండా అది గుర్తు పెట్టుకోవాలి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే అది గుర్తు పెట్టుకోవాలి. చిన్న సాయం అవ్వచ్చు, పెద్ద సాయం అవ్వచ్చు. ఆ సాయం చేసిన వ్యక్తిని మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఉండాలి. అది కృష్ణప్రసాద్ గారు మాకు మంచి సాయం చేశారు. ఆయన ఎప్పటికీ మేము మర్చిపోము. మాకు చాలా అభిమానం కూడా. ఆయన ఏదనుకున్నా స్కూల్ తరఫు నుంచి ఏది కావాలన్నా కూడా మేడం గారు మాకు చెప్తారు. మేము సారవంగా ఈ పనులన్నీ చేయడానికి చెప్పేవాళ్ళం.